బా పారిపోమ్మా పారిపోమ్మా, ఆ సన్నాసి ముండా కొడుకు వస్తున్నాడు, పాడు చేస్తాడమ్మా నిన్ను, పారిపో అని. ఏం మందల వెల్కమ్ టు ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్స్ట్రాస్ లేడీస్ అండ్ జెంటల్మెన్. నచ్చల్లో మూవీలో బొక్కలు చొక్కలు మొక్కలు గురించి క్షుణ్ణంగా మాట్లాడుకోలేం కాబట్టి ఈ వీడియో అన్నమాట. ఇంతకంటే ముందు చాలా రాడ్లు వచ్చాయి, కానీ దీనికంటే రాడ్ సినిమా రాదన్న ప్రతిసారి దిస్ డ్యూయో డిసప్పాయింట్స్ మీ. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హరిహర వీరమల్లుయే రాడ్ అనుకున్నా, రాడ్ రంబోలా అనుకున్నాం. మిస్టర్ బచ్చనే హరీష్ అన్నకి లాస్ట్ రాడ్ అని అనుకున్నాం. ఇద్దరు కలిసి ఎక్స్ట్రా వెగాంజాగా ఇంకొక ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక రాడ్ ఇచ్చారు మన మొహాన. ఆ డైలాగులు ఉంటాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిముత్యం అని అంటాను అనుకోకండి. పళ్ళ మధ్యలో ఇరుక్కున్న చికెన్ పీసు, లేకపోతే ముక్కులో ఉన్న పక్కు, అలాంటి డైలాగులు ఉన్నాయి ఈ సినిమాలో. నో క్యాప్ ఆల్సో. అసలు ఆ డైలాగ్స్ ఏంటన్నా, గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది ఏంటి అసలు ఇది? గాజు ఇరిగే కొద్దీ పదునెక్కుద్ది, సైకిల్ తొక్కే కొద్దీ గాలి తొక్కుద్ది, ఫ్యాన్ తిరిగే కొద్దీ కరెంట్ పోద్ది, ఏంటి ఇవన్నీ? అసలు ఈ పొలిటికల్ రెఫరెన్స్ ఏంటో హరీష్ అన్న ప్రతిసారి ఎత్తుకొస్తావు, యాడ్ నుంచి ఎత్తుకొని వస్తావు. ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. అరే నాకు పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులు అంటే చాలా ఇష్టం అన్న. అలా అని చెప్పి ప్రతి 10 సెకండ్లకి గాజు గ్లాసు జనసేన అని లేపకండి, మాకు బాగుంటది. కానీ పక్కనుండే జనరల్ ఆడియన్స్ కి మండిపోద్ది. మాడిపోయిన ముద్దపప్పుని లాలీపాప్ పాప్కార్న్ కలిపి పెట్టినట్టు ఉంటది నోట్లో. ఎంత గలీజుగా ఉంటది ఆలోచించు నువ్వే. అయినా ఎంత లేపుతారు సార్? అలా లేపకూడదు. ఏ సందర్భము ఏమి లేకుండా లేపకూడదు ఎవరిని. ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అండ్ ఇప్పుడు సందర్భం అనే మాట వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా బాబా హర్ష ప్రవచనం వినండి. లేస్తే కొట్టుకో, లేపు కొట్టుకోకు. దేనికైనా సమయం సందర్భం ఉండాలి. అది డైలాగ్ అయినా దబదబా అయినా టైం వచ్చినప్పుడే చెయ్యాలి. ఓకేనా? ఓకే. అండ్ ఇంకోటి, ఇచ్చి పడేసే గోత్రము ఎరక తీసే నక్షత్రం. నిజం చెప్పన్నా, ఈ డైలాగ్ స్టోరీలో పెట్టుకుంటే నిజంగా బొక్కలు పడిన కడ్రాయర్ ని నేను ఓపెన్ గా దాంతో యోగా చేస్తా. దాని బదులు ఆ డైలాగ్ చెప్పే కంటే ఇది వేసుకొని యోగా చేయడమే బెటర్. వాట్ యు మీన్ మై బాల్స్ ఫెల్ ఆఫ్. ఇకపోతే ఆ పాట కచేరీ సీన్లు ఎంత ఫేక్. ఇది ఎంత ఫేక్ అంటే గేమ్ చేంజర్ కలెక్షన్స్ ని మించిపోయింది, అంత ఫేక్ ఇది. అయినా నీకెందుకురా, మాకు మా అన్న కనిపిస్తే చాలు కోసేసుకుంటాం, పిసికేసుకుంటాం, నాకేసుకుంటాం అనే వాళ్ళు తాగి సంకనాకి పోండి. ఉన్నన్ని రోజులు ఇలాంటి రాడ్లుగానే వస్తా ఉంటాయి, దిగుతా ఉంటాయి. అవి దిగకపోగా చుట్టుపక్కల వాళ్ళకి డీప్ థ్రోట్ ఇచ్చిపోతాయి. ఓకే, ఏంట్రా మాటలు మింగేస్తా ఉన్నారా? లేకపోతే నన్ను జైల్లో మింగుతారు. ఈ పాటల సీన్ లో ఒక్క దగ్గర కూడా వైబ్ రాదు. అది రాకపోగా చిరాకు భయ్యా. అయినా ఈ సీన్ ని ఎక్కడి నుంచి లేపేశామన్యా? అలా వైకుంఠపురంలో అది కదా. ఈ దొంగ ఏంటి తస్కరించే వాడి దగ్గర నుంచే నువ్వు లేపేశావా? వెరీ రాంగ్ అంకుల్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆఫ్టర్ దట్ ఓ మై గాడ్, అసలు ఆ ఎంట్రీ మర్చిపోయా. ఎలా ఇది? కార్ సీన్ ఉంటది చూడండి, దాంట్లో నుంచి 2 షాట్లు తీస్తారు, 2 పెట్టేస్తారు. ఇప్పుడు బాగుందని చెప్తే 2 పెట్టాలా కనీసం. 2 బాగాలేవు కదన్నా, ఎందుకు పెట్టావు? అసలు ఎందుకు తీసావు? అసలు ఎందుకు డైరెక్టర్ అయ్యావు? బ్రో ఈ సో గోటెడ్ ద థియేటర్ లో ఎవరు ఇది గుర్తించలేదు. అన్న ఆరా వల్ల అందరూ నిద్రపోయారు. సినిమా హిట్ మన దగ్గర అవడానికైతే స్టార్ హీరో స్క్రీన్ మీద కనిపిస్తే సరిపోద్ది అని అనుకుంటున్నావు కదా? కాదు, కట్అవుట్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ఉండాలి, ప్రాపర్ స్క్రీన్ ప్లే, డైలాగులు అవన్నీ సరిపోవాలి. ఓకేనా? హార్ట్ లో హోల్ పడింది. ఆ తర్వాత హీరోయిన్లు భయ్యా, ఒకరిని ఐటమ్ సాంగ్ కోసం పెట్టుంటాడు. ఓ మై బ్యాడ్ సారీ. హీరోయిన్ కదా, ఆవిడ్ని ఐటమ్ సాంగ్ కోసం వచ్చారు అనకూడదు, స్పెషల్ సాంగ్ అనాలి. స్పెషల్ సాంగ్ బొక్క, నేను ఐటమ్ సాంగ్ అనే అంట. అండ్ ఈవిడ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందంట, అందుకని చెప్పి నేచర్ థెరపీ అండి. ఏంటి ఆ రీజన్ తెలిసాక బుర్ర బోటీ అయిపోయింది. అసలు బ్రో రాశి ఖన్నా లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే గే కూడా స్ట్రైట్ అవుతాడు రా. అలాంటిది ఈడు ఆవిడ అన్నయ్యతో కోలాటం ఆడుకోవడానికి వెళ్ళాడు. చీప్, వెరీ చీప్. ఇకపోతే మన భగత్ బాబు ఎంత మంచోడు అంటే ప్రవచనం ఇచ్చి ఈవిడ్ని మార్చేస్తాడు. జెన్జీ కదా, ఫ్యాన్స్ గుడ్డిగా గుడిలో చాగంటి ప్రవచనాల కంటే థియేటర్ లో ఇలాంటి మోటివేషన్లకి బాగా పనిచేస్తారు అనమాట. లాస్ట్ కి 2 ఎనరు విని వదిలేస్తారు అంతే, అది వేరే విషయం. హీరోయిన్ గారు మాత్రం సాంబార్ లో పడ్డ బల్లిలాగా భగత్ ప్రేమలో పడ్డ హీరోయిన్ అవుతారు. ఇకపోతే హీరోయిన్ 2 ద వాకింగ్ కాప్స్ అంటే నడిచొచ్చే శవం అనమాట. ట్రైలర్ లో చూసినప్పుడే ఈ క్యారెక్టర్ కి దండేస్తారు, పాడి కడతారు, పూలు పెడతారు అనుకున్నా. కానీ ఫస్ట్ పూలు పెట్టి తర్వాత తాళి కట్టే టైంకి బుల్లెట్ తో బొట్టు పెట్టారనమాట. అసలు శ్రీలీల క్యారెక్టర్ ని యూజువల్ గా డాన్స్ కోసం పెడతారు, బట్ ఈ మూవీలో షీఈ్ మోర్ డమ్ దాన్ హీరోయిన్ 1. అసలు
పోటీ పడి యాక్షన్ చేస్తారు. దద్ది క్యారెక్టర్లు ఎలా అవుతారు, ఎలా అండి అసలు. హీరోయిన్ అంటే మన సినిమాలో ఎస్పెషల్లీ పవర్ స్టార్ మూవీస్ లో హీరో వెనకాల పరిగెత్తాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత లాస్ట్ కి సావాలి. వావ్. అండ్ ఒక రెట్రో సాంగ్, అదిరిపోయే సాంగ్, దాన్ని తీసుకొచ్చి అనవసరంగా దూరం చేశారు. జస్ట్ బికాస్ మ్యూజిక్ డైరెక్టర్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, లిరిసిస్ట్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, పాట పాడేదానికి ఇంకొకళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎవరో కాదులే ఇంకొకళ్ళు అంటే. ఇఫ్ యు నో హరీష్ అన్న, ఇది తేరీ రీమేక్ కాదు అంటూనే అదే తీసావు కదన్నా. ఎగ్జామ్ లో ముందోడి పేపర్ చూసి కూడా ఫెయిల్ అవడం అంటే ఇదే అసలు. టీచర్ కనుక్కోలేదా చెప్పు నువ్వు ఎట్లా రాస్తే? గోంగూర పచ్చడి అని చెప్పి గొంతులో గోరింటాకు పెట్టావు కదన్నా. ఎంత ఈజీగా మమ్మల్ని ఎర్ర గొర్రెల్ని చేసావు చెప్పు నువ్వు. అవునన్నా, ఈ సినిమాకి పేరు ఎందుకు మార్చావు? అంటే పోలీసుడు ఆర్ తేరీ ఆర్ విజయ్ తలపతి తెలుగు అని ఏదో ఒకటి పెట్టుండొచ్చు కదా. ఇకపోతే ఆ పేర్లు నల్ల నాగప్ప, నల్ల సీను. హీరో పేరు డైరెక్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్. పంజాబీయా ఇప్పుడు హీరో? కంపతీసి హీరో నేటివ్ ప్లేస్ మొహాలియా. బల్లే నో నథింగ్ పర్సనల్. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొచ్చి సినిమాలో నుంచి నేను ఏదో అన్నాను అనకండి. ఇది ఐఎమ్ నాట్ పెయిడ్ బై ఎనీ అదర్ పార్టీస్. నిజం చెప్పాలంటే నేను ఓటు కూటమి ప్రభుత్వానికే వేసా. తమ్ముడే ప్యాకెట్ కేసు పెట్టకండి నా మీద. ఇప్పుడు సినిమా అనేది ఆర్ట్, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్. సో మై డియర్ ఫ్యాన్స్, అన్ని మూసుకొని బొక్కలో సినిమాలు అని చెప్పినప్పుడు ఒప్పుకోండి. లేకుంటే గోడ మీద పెడక పడినట్టు మీ మొహాల మీద లేకపోతే ఇంకెక్కడన్నా రాడ్లు పడతానే ఉంటాయి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈ సినిమాలో ఏదన్నా బాగుందంటే థియేటర్లో నా పక్కన కూర్చున్న అమ్మాయి, ఆ తర్వాత శవమైన శ్రీలీల. అండ్ ఇంకా నేను ఇన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేదు, చాలా మెసేజెస్ వచ్చాయి దీని మీద. పర్సనల్ ప్రాబ్లమ్స్, కొన్ని అన్సాల్వ్డ్ ఇష్యూస్ అండ్ యూట్యూబ్ నుంచి కాపీరైటెడ్ స్ట్రైక్స్, బ్లాక్స్ వల్ల కొన్ని వీడియోలు ఎగిరిపోయినాయి. నియర్లీ 6 to 7 వీడియోస్. అవి రీఅప్లోడ్ చేసి కూడా బొక్క. ఎలాగో మీరు మంచి వీడియోలే చూడరు, ఇంకా లేపేసిన వీడియోలు ఎందుకు చూస్తారని నేను మళ్ళీ పెట్టలేదు. బట్ డోంట్ వర్రీ, ఇక మీద వీడియోలు అసలు మన పాపులేషన్ వచ్చినట్టు వస్తానే ఉంటాయి, పెరగతానే ఉంటాయి. ఈ వీడియోకి ఇంతే. ఇక్కడ దాకా నువ్వు చూసావంటే నువ్వు ఏజూడ్ వీడియోలు కూడా లాస్ట్ వరకు చూస్తావు. ఏజూడ్ ని సబ్స్క్రైబ్ చేసావు కాబట్టి నన్ను కూడా చేసుకో, ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో. 100K చేరువ చేస్తున్నారు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసే కొద్దీ. ప్లీజ్ డూ దట్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. ఇప్పుడు కన్నప్ప ఏ OTT ప్లాట్ఫామ్ లో ఉందో చెప్తే నెక్స్ట్ వీడియోలో దాన్ని దింపుతా. ఓకే.